అందరికీ నమస్కారం అండి. నా పేరు నిమ్మల రామారావు అండి. ఈ రోజున మనం హోమియో చిట్కాల్లో భాగంగా పశువుల వ్యాధులలో హోమియో చిట్కాలు, ఈ యొక్క పశువుల వ్యాధులు హోమియో ప్రథమ చికిత్స చక్కటి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా ఏమిటంటే కొంతమంది పాడి రైతులు, కొంతమంది డైరీ ఫామ్ నిర్వాహకులు నా యొక్క హోమియో చిట్కాల్లో చెప్పబడినటువంటి పశు వ్యాధులు హోమియో ప్రథమ చికిత్స లక్షణాల ప్రకారం నేను చెప్పిన మందులు వాడి చక్కటి ఫలితాలు పొందుతున్నారండి. మరి ఈ కోవకే మనకి ఈ కోవకు చెందినటువంటి ఒక పాడి రైతు ఆయన నాకు వాట్సాప్ ద్వారా పంపడం జరిగిందండి. ఆయన యొక్క అనుమతితోటి ఇది యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి. ఆ యొక్క పాడి రైతు పేరు ఏమిటంటే జే నారాయణ ప్రసాద్ గారండి. ఈయన కొనత మాదంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అండి. నందిగామ మండలం, కృష్ణా జిల్లా అండి. మరి ఈ పాడి రైతు ఏమిటంటే నా యొక్క హోమియో చిట్కాల్లో చెప్పబడినటువంటి హోమియో పశు ప్రథమ చికిత్స లక్షణాల ప్రకారం చక్కగా చూసి ఆయన తన యొక్క పశువులకి వాడి చక్కటి ఫలితాలు పొందినని చెప్పడం జరిగిందండి. ఆయన అభిమానంగా నాకు వాట్సాప్ పంపడం జరిగిందండి. మరి ఆయన ఏం చెప్పారో ఒకసారి ఆయన అభిప్రాయాన్ని ఒకసారి మనం తెలుసుకుందామండి. ఆయన మాటలో మీరు ఒకసారి విందామండి. పశు అభిమానులకు, పశు ప్రేమికులకు అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో పశువులకు వచ్చే రకరకాల వ్యాధుల గురించి నిమ్మల రామారావు గారు మాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మా పశువులు పూర్తిగా కోలుకున్నాయి. అనేక రకాల వ్యాధులు, కీళ్ళ వ్యాధులు, స్కిన్ డిసీజులు, మరి మూత్ర సంబంధమైన వ్యాధులు, ఈ వ్యాధులన్నిటికీ రామారావు గారు చక్కగా సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మరి హోమియో వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది. నాది కొనత మాదమకూరు. నా పేరు నారాయణ ప్రసాద్. మాది కృష్ణా జిల్లా, నందిగామ మండలం. మరి మన పాడి రైతు జే నారాయణ ప్రసాద్ గారండి, కొందమాదంపూర్ గ్రామము, మరి కృష్ణా జిల్లా అండి. ఈయన నందిగామ మండలం చెందిన వ్యక్తి. మరి ఈయన చక్కగా నా హోమియో చిట్కాలు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి చక్కగా పశువులకు వచ్చిన వ్యాధుల్ని హోమియో ప్రథమ చికిత్స చక్కగా మరి తగ్గించుకున్నారండి. మరి ఆయనకు ప్రత్యేకించి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా నా హోమియో చిట్కాలు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి చక్కగా ఈ పశు ప్రథమ చికిత్స చేసుకున్నటువంటి పాడి రైతులకు, పశు పోషకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి. ప్రతి పాడి రైతు కూడా నా హోమియో చిట్కాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.